Hey everyone, if you want live interactive classes or English tutorials with subtitles, please follow the links I have provided in the description of this వీడియో. ఓకే, ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఇవాల్టి ఈ క్లాస్లో మనం లైనెక్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి, దానికి ఆ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు, ఓకేనా, ఎవరికి ఇది హెల్ప్ అవుతుంది, ఈ కోర్స్ నేర్చుకోవడానికి కావాల్సినవి ఏంటి, ఓకేనా, ఎవరైనా నేర్చుకోవచ్చా, ఆ, దీని ఆ, దీని గురించి మనం కొంచెం డెప్త్గా తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఈ ఈ లైనక్స్ కోర్స్ గురించి తెలుసుకునే ముందుగా ఒకసారి మీకు నేను మన కోర్సు యొక్క కంటెంట్ లేదా సిలబస్ మీకు చూపించబోతున్నాను. ఓకేనా. సో ఫస్ట్ ఒక్క నిమిషం. సో హియర్, సో ఇది మన కోర్స్ కంటెంట్. ఓకేనా. ఆ, ఇది వచ్చేసరికి మనం లైవ్ క్లాసెస్లో మనం కవర్ చేయబోతున్నాము. ఓకేనా. ఇది మన తెలుగు ఛానల్. అదేవిధంగా ఇంగ్లీష్ ఛానల్కి వచ్చేసరికి ఇది అనమాట. సో ఏవేవి టాపిక్స్ ఎక్కడెక్కడ కవర్ చేస్తాం ఇందులో ఎప్పటికప్పుడు అప్ టు డేట్ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మనం ఇందులో ఆ, ఇది మీకు అక్షరాలు చిన్నగా కనిపిస్తుండొచ్చు, నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఓకే. సో హియర్ ఇది మన కోర్స్ కంటెంట్. హిస్టరీ ఆఫ్ యూనిక్స్, హిస్టరీ ఆఫ్ లైనక్స్, డిఫరెన్స్ బిట్వీన్ విండోస్ అండ్ లైనక్స్, టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆర్కిటెక్చర్. ఓకే. సో ఇవన్నీ కూడా నేను మీకు మన అప్కమింగ్ సెషన్స్లో డీటెయిల్గా వివరిస్తాను. ఓకేనా. జస్ట్ మీకు ఒక ఐడియా ఉండటం కోసం మాత్రమే ఈ సిలబస్ నేను మీకు చూపించాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోదాము. సో ఈ క్లాస్లో మనం తెలుసుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనక్స్ అండ్ యూనిక్స్. యూనిక్స్. ఓకే. సో ఫస్ట్ ఈ కోర్స్ని ఎవరి కోసం డిజైన్ చేశాము అంటే, దిస్ కోర్స్ ఈజ్ డిజైన్డ్ ఫర్, ఎవరికి ఇది మనం ఈ కోర్స్ని డిజైన్ చేశాము అంటే, ఎవరైతే ఐటీ నుంచి వస్తారో లేదా ఎవరైతే నాన్ ఐటీ నుంచి వస్తారో, సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను, ఐటీ, ఐటీ అండ్ నాన్ ఐటీ, నాన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా నాన్ ఐటీ. ఓకే. ఐటీ అండ్ నాన్ ఐటీ వాళ్ళు స్టూడెంట్స్ అయ్యి ఉండొచ్చు, లేదా ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు. ఓకే. సో ఐటీ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, నాన్ ఐటీ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు. అంటే చాలా మంది సాఫ్ట్వేర్ రంగంలోకి రావడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది చాలా బాగుంది కాబట్టి. సో వాళ్ళందరూ కూడా కొంతమంది కొన్ని లాంగ్వేజ్ని ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఇట్లా ఆపరేటింగ్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. సో వాళ్ళకి ముందు వచ్చే డౌట్ ఏంటంటే, మనం ఈ కోర్స్కి ఎలిజిబులేనా, ఈ కోర్స్కి వెళ్తే మనకి జాబ్ వస్తుందా, ఓకేనా, మనకి ఏ కోర్స్ అయితే బాగుంటుంది, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ఈ క్లాస్లో మీకు నివృత్తి చేయబోతున్నాను. సో అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను ఈ క్లాస్లో వచ్చేసరికి. సో ఓకే. సో ఇక్కడ ఆ, ఈ కోర్స్ అనేది ఐటీ అండ్ నాన్ ఐటీ. ఐటీ అంటే ఎవరు, బీటెక్, ఎంటెక్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు. అండ్ నాన్ ఐటీ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదా సమ్ అదర్ ఏబిసినో ఏదో బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు. సో ఎవరైనా సరే ఈ కోర్స్కి ఎలిజిబులే. ఓకేనా.
సో అండ్ అదే విధంగా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి ఎవరైతే డిఫరెంట్ ఫీల్డ్ నుంచి, కొంతమంది మార్కెటింగ్ నుంచి అని, కొంతమంది ఇంకే వేరే వేరే ఏదో ఒక ఫీల్డ్ నుంచి అని చెప్పేసి డిఫరెంట్ టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ ఫీల్డ్ నుంచి, టీచింగ్ ఫీల్డ్ నుంచి, ఆ, ఓకేనా, ఆ, ఏవేవో డిఫరెంట్ రకరకాల ఫీల్డ్స్ నుంచి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా రావచ్చు దీనిలోకి. అదే విధంగా ఆమ్, ఎవరైతే ఎంప్లాయీస్ ఐటీ నుంచి వస్తారో, అంటే ఎవరైతే ఆల్రెడీ లైనక్స్ లేదా యూనిక్స్ మీద వర్క్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అంటే నేను ఏం చెప్పాను ఇప్పుడు, ఎవరైతే ఆల్రెడీ లైనక్స్ లేదా యూనిక్స్ మీద జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అని చెప్పాను. సో దాని యొక్క అర్థం ఏంటి, అయ్యా ఆల్రెడీ వాళ్ళు లైనక్స్ మీద లేదా యూనిక్స్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకు తీసుకోవాలి, వాళ్ళు ఆల్రెడీ జాబ్ వచ్చేసింది, జాబ్ చేస్తున్నారు లైనక్స్ మీద, ఇంకా వాళ్ళకి ఎందుకు ఈ అవసరం అంటే, వాళ్ళకి ఎందుకు ఈ కోర్స్ యూజ్ అవుతుందంటే, ఆ, ఆ, ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ కోర్స్ అనేది ఒక బ్రషప్ లాంటిది అనమాట. అంటే ఆ, వాళ్ళ స్కిల్స్ యొక్క వాళ్ళ నాలెడ్జ్ని ఒకసారి బ్రషప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఆమ్, చాలా టైప్ ఆఫ్ టాస్క్స్ చేస్తూ ఉంటాం, ఓకేనా. చాలా టైప్ ఆఫ్ టాస్క్స్ చేస్తూ ఉంటాం. సో వాటిల్లో మనకి రీసెంట్గా చేసిన టాస్క్ గురించి ఎక్కువ గుర్తుంటుంది, అది ఎప్పుడో చేసిన టాస్క్ గురించి మనకి తక్కువ గుర్తుంటుంది, ఓకేనా. సో ఎప్పుడో చేసినటువంటి ఒక పని గురించి మనం మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే అది మళ్ళీ మనకి బ్రష్ అప్ అవుతుంది, మళ్ళీ మనకి అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి, ఈజీగా రికాల్ అవుతాయి. సో అదే విధంగా ఈ లైనక్స్ మీద ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఆ, మనకి ఈ లైనక్స్ మీద కూడా చాలా రకాల జాబ్స్ ఉంటాయి, ఓకేనా. సో ఫస్ట్ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను చూపిస్తాను నౌకరీలో. గివ్ మీ మినిట్, ఇది లోడ్ అవుతుంది. మనకి లాగిన్ అవసరం లేదు, డైరెక్ట్గా సెట్ చేసేయచ్చు. చూడండి ఒకసారి దీని మీద ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది కూడా మనకి అర్థమవుతుంది ఇది చూస్తే. సో చూడండి, ఇక్కడ 25,548, 25,548 జాబ్స్ టోటల్ ఉన్నాయి. అందులో చూడండి, లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఉంది. లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్తో పాటుగా ఇంకా మనకి ఏమేం జాబ్స్ ఉన్నాయి, సో ఎక్కువ అడ్మినిస్ట్రేటర్ జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా టెంటెమ్ డెవలపర్ అని, లేదంటే సిస్టమ్ ఎక్కువ అడ్మినిస్ట్రేటర్ ఉన్నాయి. సో నెట్వర్కింగ్ డొమైన్ మీద, అదేవిధంగా 1 మినిట్, నేను ఒక ఫిఫ్త్ పేజ్ కానీ సిక్స్త్ పేజ్ కానీ ఓపెన్ చేసి చూస్తాను. సో దానిలో కూడా ఎక్కువ మనకి సీనియర్ సాఫ్ట్వేర్ లైనక్స్ డెవలపర్, ఓకేనా. యాక్చువల్గా ఈ లైనక్స్ మీద ఓన్లీ అడ్మినే కాదు, సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, షెల్ స్క్రిప్టింగ్ అని ఉంటుంది, రెడ్ హ్యాట్ అని, ఓకేనా. సో చాలా టైప్ ఆఫ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. సైబర్ సెక్యూరిటీ అని, ఓకేనా. సో ఇవన్నీ చాలా టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇంజనీర్ అని, ఓకేనా. సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను జాబ్ రోల్స్ ఆన్ లైనక్స్. సో చూడండి, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ ఒక్కటే కాదు, మనకి నౌకరీలో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి అలా చూపించింది. లైనక్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, లైనక్స్ డెవలప్మెంట్ ఉంటుంది, అదేవిధంగా డెవాప్స్ ఉంటుంది, లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది, కెర్నల్ డెవలపర్ అని, లైనక్స్ ఇంజనీర్ అని. సో ఇలా మనకి చాలా రకాల జాబ్స్ అనేవి ఉంటాయి లైనక్స్ మీద. కానీ ఎక్కువగా
లైనక్స్ అంటే మీరు ఓన్లీ లైనక్స్ ఒక్కటే నేర్చుకుంటే మీకు లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఫర్దర్గా లైనక్స్ బేసిక్స్తో పాటు ఇంకేమైనా నేర్చుకుంటే సపోజ్ ఎక్కువ మంది సైబర్ సెక్యూరిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. కొంతమంది డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. సో డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ వీటి మీద ఇవి నేర్చుకునే వాళ్ళకి లైనక్స్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి నేర్పిస్తారు. ఓకేనా? అది ఖచ్చితంగా నేర్చుకుంటారు. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీలో లైనక్స్ లేకుండా సైబర్ సెక్యూరిటీ అనేది ఉండదు కాబట్టి అది ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఓకేనా? సో ఎక్కువ మంది ఎవరైతే సైబర్ సెక్యూరిటీని చూస్ చేసుకుంటారో వాళ్ళకి ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకేనా? ఇంకా ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కూడా ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయి లైనక్స్ మీద. ఓకేనా? దాని లైనక్స్ ఉన్నటువంటి డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇదంతా ఎందుకు చెప్పుకున్నాము? ఆ, ఐ ఎవరైతే ఆ లైనక్స్ మీద వర్క్ చేస్తుంటారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని చెప్పాను కదా. సో వాళ్ళు కొంతమంది అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తారు, కొంతమంది సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్గా వర్క్ చేస్తారు, కొంతమంది లైనక్స్ డెవలపర్గా వర్క్ చేస్తారు, కొంతమంది లైనక్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తుంటారు. సో అడ్మినిస్ట్రేటర్గా చేసే వాళ్ళకి ఇంజనీర్ యొక్క జాబ్ రోల్స్ తెలియదు, ఇంజనీర్గా చేసే వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ రోల్స్ గురించి తెలియదు, సైబర్ సెక్యూరిటీ మీద చేసే వాళ్ళకి లైనక్స్ డెవలప్మెంట్ గురించి తెలియదు, అదేవిధంగా లైనక్స్ డెవలపర్గా చేసే వాళ్ళకి లైనక్స్ కెర్నల్ గురించి తెలియకపోవచ్చు. ఓకేనా? సో కానీ మనం ఒక కోర్స్ నేర్చుకుంటున్నామంటే ఆ కోర్సులో బేసిక్స్ అనేవి ఖచ్చితంగా కవర్ అవుతాయి. సో ఈ కోర్సులో మనకి అడ్మినిస్ట్రేటర్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, డెవాప్స్ కానీ, లైనక్స్ కెర్నల్ డెవలపర్ కానీ, ఎవరికైనా కామన్గా ఉండేటువంటి బేసిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను ఈ కోర్సులో. ఓకేనా? సో వాళ్ళందరికి కావాల్సిన బేసిక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మీకు కవర్ చేస్తాను. తర్వాత మీ ఇష్టం వచ్చినటువంటి కోర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ బేసిక్స్ ఎవరైతే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ బాగుంటుంది అంటారు కదా. సో ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే మీరు ఎలా అయితే బిల్డింగ్స్ కట్టుకోవచ్చు, సేమ్ అదే విధంగా ఆ, ఇక్కడ నేను బేసిక్స్ అన్ని రకాల ఫీల్డ్స్ అంటే లైనక్స్ మీద ఏవైతే జాబ్ రోల్స్ ఉంటాయో వాటికి కావాల్సిన జాబ్ రోల్స్ అన్నిటి మీద కూడా నేను మీకు బేసిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మీరు ఈ క్లాస్ ఫాలో అయితే ఆటోమేటిక్గా ఇవి బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మీకు కావాలంటే ఏ రోల్ కావాలంటే ఆ రోల్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటర్గా చేసుకోవచ్చు, కెర్నల్ డెవలపర్గా చేసుకోవచ్చు, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్గా చేసుకోవచ్చు, లైనక్స్ డెవలపర్గా, లైనక్స్ ఇంజనీర్గా మీకు నచ్చిన కెరియర్ పాత్ని మీరు చూస్ చేసుకోవచ్చు ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. అదేవిధంగా ఆ, సో ఇవి అన్నీ కూడా ఆ, మీకు నేను అన్ని రకాల జాబులకు సంబంధించినటువంటి బేసిక్స్ కవర్ చేస్తుంటాను కాబట్టి ఎవరైతే అడ్మినిస్ట్రేటర్గా ఫర్ సపోజ్ ఒక అతను అడ్మినిస్ట్రేటర్గా లైనక్స్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఓకేనా? సో ఈ అడ్మినిస్ట్రేటర్గా చేసే అతను సడన్గా అతను సైబర్ సెక్యూరిటీ వైపు మూవ్ అవ్వాలనుకున్నాడు. ఓకేనా? సైబర్ సెక్యూరిటీ మీదకు మూవ్ అవ్వాలనుకున్నాడు. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ మీద చేసే అతను సడన్గా లైనక్స్ డెవలపర్ కిందకి వెళ్ళాలనుకున్నాడు. అదేవిధంగా డెవలపర్గా చేసే అతను ఎవరైతే ఉన్నాడో అతను లైనక్స్ ఇంజనీర్ రోల్కి అప్లై చేసుకోవాలనుకున్నాడు. సో ఇలా అప్లై చేసుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి మినిమం బేసిక్స్ అనేది వస్తే వాళ్ళు ఏ రోల్కైనా సెలెక్ట్ అవుతారు. అదేవిధంగా ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా ఓన్లీ మీరు చేసినటువంటి జాబ్ రోల్ మీదే కాకుండా మిగతా వాటి మీద కూడా మీకు బేసిక్ ఐడియా ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తారు. ఓకేనా? సో అలాంటప్పుడు మీరు డైలీ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్గా చేస్తున్నారు కాబట్టి మీకు లైనక్స్ అడ్మినిస్ట్రేటర్గా చేసేటువంటి టాస్క్ మీద మాత్రమే గుర్తుంటాయి, మిగతా అన్ని టెస్ట్స్ అనేవి మీకు గుర్తుండవు. సో ఈ కోర్సు తీసుకున్నారనుకోండి మీకు ఆ, 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 మీరు ఏదైతే కెరీర్ పాత్రలు స్విచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ కానీ లైనక్స్ ఇంజనీర్ కానీ, సో దానికి కావాల్సిన బేసిక్స్ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా స్విచ్ అవ్వచ్చు ఒకవేళ కావాలి అనుకుంటే. లేదనుకుంటే ఈ మీరు యూజ్ చేసినటువంటి మీరు ఉన్నటువంటి లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ జాబ్ మీదే మీరు మీ కంటిన్యూ అవ్వచ్చు. వాటికి కూడా ఈ స్కిల్స్ అనేవి ఇప్పుడు నేను చెప్పబోయే కంటెంట్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఎవరైతే ఐటీ మీద వర్క్ చేస్తుంటారో, నాన్ ఐటీ వర్క్ చేస్తుంటారో, స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ ఎవరైనా సరే దీనికి రావచ్చు. దీనికి ఎలాంటి ప్రీ రిక్వైర్స్ ఏమీ లేవు.
ప్రీ రిక్వెసైట్స్ అంటే ఏంటంటే ముందుగా లైక్ అసలు ఈ లైనక్స్ నేర్చుకోవాలంటే మాకు ముందుగా ఏమైనా ప్రోగ్రామింగ్స్ లాంగ్వేజ్ ఏమైనా వచ్చి ఉండాలా, సాఫ్ట్వేర్ గురించి కానీ ఐటీ ఇండస్ట్రీ గురించి కానీ ఏమైనా తెలుసుకొని ఉండాలంటే ఏమీ అవసరం లేదు. సో లైనక్స్ని మీరు డైరెక్ట్గా నేర్చుకోవచ్చు. నేను మీకు బేసిక్ నుంచి స్క్రాచ్ నుంచి చెప్తాను కాబట్టి నేను చెప్పే క్లాస్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, మీకు ముందుగా ఏ పైథాన్ కానీ జావా కానీ ఎలాంటి లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో ఇంకొకటి మామూలుగా జనరల్గా వచ్చే డౌట్ ఏంటంటే వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కోడింగ్ అసలు ఖచ్చితంగా దీనిలో అయితే కోడింగ్ ఉంటుంది దేనిలో, లైనక్స్లో. సో వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కోడింగ్ రిక్వైర్డ్ అనేది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. లెవెల్ ఆఫ్ కోడింగ్ రిక్వైర్డ్ టు గెట్ ఏ జాబ్. ఓకే, వాట్ లెవెల్ ఆఫ్ కోడింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద జాబ్. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఓన్లీ యూనిక్స్ ఆర్ లైనక్స్ ఒకటే నేర్చుకుంటే మీకు జాబ్ వస్తుందా అంటే వస్తుంది. కానీ అది ఎప్పుడు అంటే ఆ లైనక్స్ మీద మీరు అడ్వాన్స్డ్ లెవెల్కి నేర్చుకున్నప్పుడు, అడ్వాన్స్ లెవెల్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు, అది మీ అడ్వాన్స్ లెవెల్లో మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మీకు లైనక్స్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. కానీ ఇనీషియల్ డేస్లో ఎవరికి లైనక్స్ మీద అంత నాలెడ్జ్ రాదు. ఒక కనీసం ఒక 2 to 3 years వర్క్ చేస్తే కానీ మీకు లైనక్స్ మీద కొంచెం అడ్వాన్స్డ్గా మీకు అసైన్ చేసినటువంటి రోల్స్, మీరు చేసేటువంటి టాస్క్స్ని బట్టి అవి ఉంటుంది. సో ఒక 3 to 4 years అలా చేస్తే అప్పుడు మీకు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళే అంత నాలెడ్జ్ మీకు వస్తుంది. బేసిక్ స్టార్టింగ్లో థియరిటికల్గా మనం నేర్చుకొని మన దగ్గర ప్రాక్టీస్ చేస్తే అడ్వాన్స్ లెవెల్ కోడింగ్ అయితే అంత రాదు. మీరు దానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనా? సో మరి బేసిక్ లైనక్స్ వస్తే జాబ్ వస్తుందా అంటే వస్తుంది. అది ఎప్పుడంటే మీరు ఎప్పుడైతే ఫ్రెషర్గా ట్రై చేస్తుంటారో వాళ్ళకి బేసిక్ ఆఫ్ లైనక్స్ వస్తే వాళ్ళకి జాబ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కనీసం మీకు ఏదన్నా లైనక్స్తో పాటు ఏదైనా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది కూడా మీకు తెలుసుకొని ఉంటే మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఏదైనా స్క్రిప్టింగ్ ఒక లాంగ్వేజ్ అనేది మీరు తెలుసుకొని ఉంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఫర్ సపోజ్ మీరు ఇంకొక 3 to 4 మెంబర్స్ ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి. ఓకేనా? మీకు లైనక్స్తో పాటు పైథానో ఎస్క్యూఎల్ ఏదో ఒకటి తెలుసు. సో మిగతా వాళ్ళకి ఓన్లీ లైనక్స్ మాత్రమే తెలుసు. అది కూడా బేసిక్ లెవెల్లో. అడ్వాన్స్డ్ లెవెల్గా తెలియదు. బేసిక్ లెవెల్లో మాత్రమే వాళ్ళకి తెలుసు. సో అలాంటప్పుడు ఓ జాబు మీకు వస్తుందా వాళ్ళకి వస్తుందా అంటే ఖచ్చితంగా ఎలాంటి సిచ్యువేషన్లో మీకే ఇస్తారు. ఎందుకంటే మీకు లైనక్స్తో పాటు ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ ఎస్క్యూఎల్ కానీ లేదంటే పైథాన్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి సో రెండింటి మీద వాళ్ళకి మీకు టాస్క్స్ అసైన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకే ఇస్తారు. ఓకే, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అవతల వాళ్ళకి కూడా జాబ్ ఇచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అది ఎప్పుడంటే మీకు లైనక్స్, పైథాన్, ఎస్క్యూఎల్ ఎన్నైనా వచ్చి ఉండొచ్చు. కానీ అది మీకు బేసిక్ లెవెల్లోనే వస్తే సరిపోదు. ఓకేనా? అవతల వాళ్ళకి లైనక్స్ మాత్రమే వచ్చు. కానీ అడ్వాన్స్ లెవెల్ వచ్చు అనుకోండి. అప్పుడు వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మిమ్మల్ని కన్నా కూడా. ఓకేనా? ఒకటి వస్తే అడ్వాన్స్ లెవెల్లో రావాలి, లేదా బేసిక్స్ వస్తుంటే దాంతోపాటు మిగతా వాటి మీద కూడా కొంచెం బేసిక్ అనేది తెలిసి ఉండాలి. కొంచెం కమాండ్ అనేది ఉంటే సరిపోతుంది. ఓకే, సో నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే లైనక్స్తో పాటు మిమ్మల్ని నేర్చుకోమని చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనక్స్తో పాటు యాక్చువల్గా ఈ ఎస్క్యూఎల్ అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. లైనక్స్తో పాటు ఈ ఎస్క్యూఎల్ అనేది సారీ లైనక్స్తో పాటు ఈ ఎస్క్యూఎల్ అనేది లైనక్స్ అనే కాదు, మీరు ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ పైథాన్ నేర్చుకోండి, జావా నేర్చుకోండి, ఉబుంటు నేర్చుకోండి, ఆర్ నేర్చుకోండి, పర్ల్ నేర్చుకోండి, ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోండి. ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా లైనక్స్ అనేది ఎస్క్యూఎల్ అనేది కామన్. ఓకే, ఎస్క్యూఎల్ అనేది
కామన్ ఫర్ ఆల్. ఓకే, కామన్ ఫర్ ఆల్ సాఫ్ట్వేర్ జాబ్స్. ఓకేనా, మీరు ఏది నేర్చుకున్నా సరే ఖచ్చితంగా ఈ ఇది అనేది ఖచ్చితంగా కామన్గా ఉంటుంది, ఎస్క్యూఎల్ అనేది. ఓకేనా. సో ఆ, కాకపోతే కొంతమందికి స్టార్టింగ్లో ఇచ్చేస్తారు, కొంతమంది 2 to 3 years వచ్చిన తర్వాత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇచ్చేస్తారు, కొంతమంది 5 to 6 years తర్వాత వచ్చిన తర్వాత ఇచ్చేస్తాడు. కానీ మీ సాఫ్ట్వేర్లో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్క్యూఎల్ అనేది మీకు బేసిక్ తెలిసి ఉండాలి. ఓకేనా, అప్పుడే మీకు ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతారు. ఓకేనా. అండ్ ఎస్క్యూఎల్ కూడా చాలా ఈజీ లాంగ్వేజ్, పెద్దగా కష్టపడాల్సిన పని ఏమి ఉండదు. గివ్ ఎ మినిట్. ఓకే, సారీ. సో ఎస్క్యూఎల్లో యూజ్ చేసేటువంటి కమాండ్స్ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. క్రియేట్, ఆల్టర్, ఓకేనా, డ్రాప్, డిలీట్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉండేటువంటి కమాండ్స్. ఓకే, ఎస్క్యూఎల్ గురించి ఇక పక్కన పెట్టేద్దాం. కమింగ్ టు అవర్ టాపిక్, ఈ లైనక్స్తో పాటు మీకు ఏదైనా ఒక బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కూడా వచ్చి ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా. ఓకే, సో నేను ప్రిఫర్ చేసేది నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ లేదా జావా లేదా పర్ల్. పర్ల్ మీద అంత లేదు, షీ షార్ప్ కానీ ఏదైనా నేర్చుకోవచ్చా, మీకు మిగతా మీ ఇష్టం. నా ప్రిఫరెన్స్ వచ్చేసరికి పైథాన్ తర్వాత జావా లేదా లేకపోతే ఏదైనటువంటి టెస్టింగ్ కాన్సెప్ట్స్, అది ఆటోమేషన్ టెస్టింగ్. మీకు డెవలప్మెంట్ సైడ్ వెళ్తే ఎవరైతే కోడింగ్ అంటే భయపడతారో వాళ్ళు, డెవలప్మెంట్ సైడ్ వెళ్తే వాళ్ళు ఎక్కువ కోడ్ చేయాల్సి వస్తుంది. అదే విధంగా ఎవరైతే కోడింగ్ అంటే భయపడుతుంటారో వాళ్ళు టెస్టింగ్ సైడ్ వస్తే కనుక మీకు అంత కోడింగ్ అనేది అవసరం ఉండదు. ఓకేనా. సో లేదా మాన్యువల్ టెస్టింగ్ కూడా ఎస్క్యూఎల్ లానే అనమాట. ఐ మీన్ అంటే ఈ రెండు సేమ్ అని కాదు. మాన్యువల్ టెస్టింగ్ అనేది ఉంటే ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకున్న వాళ్ళకి మాన్యువల్ టెస్టింగ్ కూడా వచ్చి ఉంటే అడ్వాంటేజ్గా అవుతుంది. అదేవిధంగా ఆ, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అయినా సరే చేసే వాళ్ళకి ఎస్క్యూఎల్ కూడా వచ్చింటే అదొక అడ్వాంటేజ్ అవుతుంది. ఓకేనా. మాన్యువల్ టెస్టింగ్ అయితే ఈ జావా అనేది మాత్రం నేను లాస్ట్లో పెడతాను. ఎందుకు అంటే అది కూడా నేను చెప్తాను. ఆటోమేషన్, మాన్యువల్, పైథాన్, ఎస్క్యూఎల్. ఓకేనా. సో ఇంకా ఏదైనా ఉంటే అది మీ చాయిస్ మీద బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకేనా. లేదా మ్, ఒకటి మెన్షన్ చేస్తాను ఇక్కడ, సైబర్ సెక్యూరిటీ. ఓకేనా. సో ఇవన్నీ కూడా. సో ఓకే. సో మీకు వీటిలో లైనక్స్తో పాటు ఏదన్నా ఒకటి ఏదో ఒక కోర్స్ మీరు చూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకేనా. అది నేను ఇంకా ఇందులో మీకు టెస్టింగ్, ఒకవేళ ఎవరైతే కోడింగ్ అంటే భయపడుతారో వాళ్ళకి టెస్టింగ్ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే కోడింగ్ టెస్టింగ్లో మనకి కోడింగ్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఓకేనా. సో ఇక్కడ మీకు
ఇక్కడ మీకు టైప్ చేసి చూపిస్తాను. Who requires more coding? Either tester or developer. సో ఇక్కడ చూడండి, డెవలపర్స్ జనరల్లీ రిక్వైర్ మోర్ కోడింగ్ దాన్ టెస్టర్స్. సో డెవలపర్స్కి ఎక్కువ కోడింగ్ అనేది అవసరం ఉంటుంది. ఎవరైతే కోడింగ్ అంటే భయపడుతుంటారో వాళ్ళు టెస్టింగ్ వైపు వెళ్ళొచ్చు, కొంచెం తక్కువ ఉంటుంది. ఓకేనా, ఇది నెక్స్ట్ మీకు ఫస్ట్ ఈ లైనక్స్ అనేది ఏంటి? లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అదేవిధంగా విండోస్ ఉంది కదా, ఓకేనా, విండోస్ కూడా ఉంది. ఆ విండోస్ ఉంది, లైనక్స్ ఉన్నప్పుడు మీరు లైనక్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు? విండోస్ ఉంది కదా అని ఒక డౌట్ రావచ్చు. ఓకేనా, ఆల్రెడీ విండోస్ ఉంది, విండోస్ అనేది ఈజీగా ఉంటుంది యూజ్ చేసుకోవడానికి, బట్ ఎందుకు మనం లైనక్స్కి వస్తాము? ఓకేనా, అది కూడా నేను మీకు చెప్తాను. అదేవిధంగా ఆ, మీకు కోడింగ్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత మీకు తెలుసు, నేర్చుకోవాలి. ఖచ్చితంగా కోడింగ్తో పని ఉంటుంది. అదేవిధంగా జాబ్ ఆపర్చునిటీస్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ చూపించాను కదా. గివ్ మీ మినిట్. సో ఇవన్నీ కూడా జాబ్ ఆపర్చునిటీస్, లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి లైనక్స్ నేర్చుకున్న వాళ్ళకి. ఓకేనా, అదేవిధంగా ఆ, మీకు ఎవరైతే ఐటీ గురించి అసలు ఏమీ తెలియదో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ కోర్సుని నేర్చుకోవచ్చు. అదేవిధంగా మీకు ఈ లైనక్స్ అనేది, లైనక్స్ ఫీచర్ ఎలా ఉంటుందంటే, ఎప్పటికైనా సరే యాజ్ లాంగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఈజ్ దేర్, యాజ్ లాంగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఈజ్ దేర్, there will be Linux. ఓకే, సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు లైనక్స్ కూడా ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎండ్ అవ్వదు, లైనక్స్ ఫీచర్ కూడా ఎండ్ అవ్వదు అనమాట. ఓకేనా, సో హియర్ who don't know about coding or IT, they can also join. ఓకే, నెక్స్ట్ ఈ లైనక్స్ నేర్చుకోవడం వల్ల మనకున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటనేది కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకేనా, ఆ, ఇందాక అనుకున్నాం కదా, విండోస్ ఉండగా కూడా మనం ఎందుకు లైనక్స్ని చూజ్ చేసుకుంటున్నాము, మనం ఎందుకు లైనక్స్ నేర్చుకుంటున్నాము అనేది కూడా నేను మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. అడ్వాంటేజెస్ ఆఫ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓవర్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్ అనమాట. సో ఫస్ట్
అడ్వాంటేజ్ ఆఫ్ లైనక్స్ ఫర్ ప్రోగ్రామర్స్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అడ్వాంటేజ్ ఇది ఓపెన్ సోర్స్. ఓకే, సో ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అంటే మనకి సోర్స్ కోడ్ అంటే ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ప్రిపేర్ చేయడానికి కూడా, ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రిపేర్ చేయడానికి కూడా కోడ్ రాయాలి కదా. సో ఆ కోడ్ అనేది మీకు పబ్లిక్గా అవైలబుల్గా ఉంటుంది. మీరు కావాలంటే డైరెక్ట్గా కోడ్ని తీసేసుకొని మీకు నచ్చిన విధంగా మాడిఫై చేసుకోవచ్చు. అదే ఓపెన్ సోర్స్ యొక్క అడ్వాంటేజ్. అండ్ ఓపెన్ సోర్స్ అదే విధంగా ఫ్రీ కూడా ఇది. ఓకేనా, ఓపెన్ సోర్స్ అండ్ ఓకే ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్, ఫ్రీ ఓఎస్ అని పెడతాను. ఓకే, ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇది మనకు అవసరం లేదు. బెస్ట్ బెస్ట్ ఓపెన్ సోర్స్ ఓఎస్. సో చూడండి, ఓపెన్ సోర్స్ అనగానే ఫస్ట్ ఏది వచ్చింది, లైనెక్స్. అదే దీని యొక్క అడ్వాంటేజ్. బెస్ట్ ఓపెన్ సోర్స్ ఓఎస్ వచ్చేసరికి లైనెక్స్. ఇవన్నీ కూడా దాని ఫ్లేవర్, ఫెడరో లైనెక్స్ కానీ ఉబుంటు అంటే ఉబుంటు కానీ ఇవన్నీ కూడా లైనెక్స్ యొక్క సెంటోఎస్ కానీ యూనిక్స్ కానీ ఫ్లేవర్స్ ఆఫ్ దట్ అన్నమాట. కానీ ఫస్ట్ వచ్చేసరికి లైనెక్స్. ఓకే, ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ ఈ లైనెక్స్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇందాక నేను ఏదైతే చెప్పానో పైథాన్ అని కానీ జావా అని కానీ ఏవైతే చెప్పానో, సో వాటన్నిటిని కూడా ఇవి సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇవంతా కూడా మీకు అర్థం అవ్వాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ క్లాసెస్లో, అప్కమింగ్ క్లాసెస్ మీకు అర్థమవుతాయి ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం ఏంటంటే మెయిన్ పెద్ద క్రిటికల్ ఏం లేదు. సో రాకెట్ సైన్స్ ఏం లేదు దీనిలో. మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఓపెన్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్స్ చేసుకుంటాం కదా. సేమ్ అదే విధంగా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఓపెన్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలామందికి, కొంతమంది పైథాన్ అని, కొంతమంది జావా అని, కొంతమంది పర్ల్ అని, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకుంటూ ఉంటారు కదా. సో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళందరూ కూడా లైనక్స్లో కూడా వాళ్ళు పైథాన్ అయితే కానీ జావా కానీ వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అన్ని రకాల మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఒకేసారి. సో ఇక్కడ వచ్చేసింది లైనక్స్ సపోర్టెడ్ లాంగ్వేజెస్. సో చూడండి, సికి సపోర్ట్ చేస్తుంది, C++కి, పైథాన్కి, జావాకి, జావా స్క్రిప్ట్స్కి అండ్ మోర్. సో అన్నీ ఇక్కడ మెన్షన్ చేయరు. సో ఇవన్నిటి కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇది ఒక సెకండ్ అడ్వాంటేజ్. సో ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. Multiple programming languages. నెక్స్ట్ దీనిలో మీకు చాలా రకాలైనటువంటి ప్యాకేజెస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆ, చాలా రకాలైన ప్యాకేజెస్, మాడ్యూల్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. సో అవన్నీ ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి విండోస్లో
ఏదన్నా ఎడోబ్ ఫోటోషాప్ అని, లేదంటే పికాసా ఫోటో అని, లేదంటే ఎంఎస్ వర్డ్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్‌ని ఎలా అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటామో, మనకు కావాల్సిన సాఫ్ట్‌వేర్స్‌ని వీఎల్‌సీ మీడియా ప్లేయర్ అని, మూవీస్ చూడటానికి, కేఎం ప్లేయర్ అని, యాంటీవైరస్ అని, సో, ఇలా ఎలా అయితే మనం సాఫ్ట్‌వేర్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటామో, అదే విధంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనకు కావాల్సినటువంటి ప్యాకేజెస్‌ని అదే విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? వాటి యొక్క అవసరాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటాము. ఓకే. నెక్స్టు ఇది ఆహ్, నెక్స్టు సర్వర్ సైడ్ ఎవరైతే సర్వర్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళు ఆహ్, ఎక్కువ లైనక్స్‌ని ప్రిఫర్ చేస్తుంటారు. సో, బెటర్ ఫర్ సర్వర్ సైడ్ ప్రోగ్రామర్స్. ఓకే. సో, ఇప్పుడు చూడండి. బెస్ట్ సో, ఇక్కడొచ్చేసింది. బెస్ట్ ఓఎస్ ఫర్ సర్వర్. చూడండి. ఫర్ సర్వర్ ఎన్విరాన్మెంట్స్ లైనక్స్ ఈస్ జనరల్లీ ఫేవర్డ్ డ్యూ టు ఇట్స్ స్టెబిలిటీ, సెక్యూరిటీ, స్కేలబిలిటీ ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను. సో, మనకి సర్వర్స్ మెయింటైన్ చేయాలన్నా కూడా లైనక్స్‌ని ప్రిఫర్ చేస్తారు. ఓకేనా? ఆ పాయింటే నేనిక్కడ మెన్షన్ చేశాను. ఓకే. నెక్స్ట్ కస్టమైజబిలిటీ. కస్టమైజబిలిటీ అంటే ఆహ్, మీకు తగిన విధంగా, మీకు కావాల్సిన విధంగా, మీకెంతైతే ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా. ఓకేనా? ఆ విధంగా మీరు ఓఎస్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఆహ్, దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి? ఆహ్, ఏదన్నా మనకి ఆహ్, ఆహ్, ఏదైనా ఒక ఐటెమ్ ఓకేనా? ఒక ఫుడ్ అనో ఏదో ఒక ఐటెమ్ తీసుకున్నాననుకోండి. సో, దానిలో మనకి ఎంత కావాలో అంతే తీసుకొని మిగతాది వదిలేస్తాం కదా! సేమ్ అదే విధంగా దీనిలో కూడా కస్టమైజ్ మనకు ఓఎస్‌లో ఏదైతే అవసరం ఉంటదో అంతవరకే తీసేసుకొని దాన్ని మనకు అనుకూలంగా ఆహ్, మార్చుకొని దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అదే కస్టమైజబిలిటీ. మీకు తర్వాత టెక్నికల్ టర్మ్స్ దీన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అవన్నీ చెప్పినా ఇప్పుడే అంత అర్థం కాకపోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఆహ్, దీనిలో ఇది ఆహ్, తక్కువ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకుంటుంది. ఓకేనా? తక్కువ రిసోర్సెస్ అంటే ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఒక 5 జీబీ ఉందనుకోండి. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. 5 జీబీ అంటే 5 జీబీ ఉంటుందని కాదు. ఓకేనా? అదే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి దానికన్నా తక్కువ 1 ఆర్ 2 జీబీ ర్యామ్‌తోనే సరిపోతుంది. ఓకేనా. ఫర్ సపోజ్ మీరిప్పుడు పబ్‌జీ ఆడాలనుకోండి మీ మొబైల్‌లో. ఓకేనా. పబ్‌జీ ఆడాలంటే కొంచెం ఎక్కువ ర్యామ్ కావాలి. ఓకేనా. లేదంటే ఫోన్ స్ట్రక్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఏదో రన్ చేయాలంటే దానికి కూడా ఎక్కువ ర్యామ్ కావాలి. విండోస్‌కైతే. అదే లైనక్స్‌కైతే తక్కువ తక్కువైనా కూడా సరిపోతుందనమాట. ఎక్కువ ర్యామ్‌ని ఇది కన్జ్యూమ్ చెయ్యదు. ఓకేనా. ఇట్ రిక్వైర్స్ very less ఆహ్, ర్యామ్ ఆర్ హార్డ్‌వేర్ రిసోర్సెస్. ఓకేనా? హ్మ్. ఓకేనా? ర్యామ్ కావచ్చు, లేదంటే హార్డ్‌వేర్ రిసోర్స్ అని చెప్తానిక్కడ. హార్డ్‌వేర్ రిసోర్స్. హార్డ్‌వేర్ రిసోర్స్. ఓకేనా? ఇది గూడా మీకు చూపిస్తాను. సో, ఇక్కడ చూడండి. విచ్ ఓఎస్ యూజెస్ లెస్ ర్యామ్ టు ఇన్‌స్టాల్. ఫర్ ద లీస్ట్ ర్యామ్ యూసేజ్
డ్యూరింగ్ ఇన్స్టలేషన్ ఆల్పైన్ లైనక్స్ ఈజ్ జనరల్లీ కన్సిడర్. సో దీనికి కూడా మనకి లైనక్స్ ఆల్పైన్ లైనక్స్ కూడా ఒక ఫ్లేవరే. లైనక్స్ చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. ఆల్పైన్ అని కాదు, సెంటోస్ అని కాదు, రెడ్ హ్యాట్ అని కాదు, ఒక్కటితో దీనిలో చాలా ఉంటాయి. దాని స్కలీ లైనక్స్ కావచ్చు, ప్యారెట్ సెక్యూరిటీ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి. కానీ ఉబంటు కావచ్చు, ఒకటని కాదు. ఎందుకో ఇన్ని విండోస్లో అయితే సరికి విండోస్ 7, విండోస్ 9, విండోస్ 9 ఉందో లేదో, విండోస్ 13 అట్లా ఉంటాయి కదా. సేమ్ దీనిలో కాకపోతే విండోస్ 9 కానీ, విండోస్ 8 కానీ, విండోస్ 10 కానీ ఇలా ఉన్నాయి కదా. సో అవి రిలీజ్ చేయాలంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళే రిలీజ్ చేయాలి. వాళ్ళు తప్ప ఇంకొకరు ఎవరు రిలీజ్ చేయకూడదు. ఎందుకంటే అది చేయడానికి అసలు వీలు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎవరన్నా దాన్ని రిలీజ్ చేయాలంటే సోర్స్ కోడ్ కావాలంటే రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, అమౌంట్ పే చేయాలి. అయినా సరే వాళ్ళకి ఫ్రీ వర్షన్ అనేది ఇవ్వరు. అవి ఫ్రీగా అవైలబుల్గా ఉండదు కోడ్ అనేది. కానీ లైనక్స్లో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ కానీ అక్కర్లేదు కాబట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఓఎస్ని మార్చేసుకొని దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో కానీ పర్పస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క లైనక్స్ యొక్క పర్పస్ డిఫరెంట్గా ఉంటాయి. బేసిక్ టాస్క్స్ అనేవి కూడా కామనే, కానీ పర్పస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా. సో ఇది ర్యామ్ని కూడా తక్కువ యూజ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఆటోమేషన్కి కూడా ఇది ఎక్కువ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎక్కువగా మనకి రన్నింగ్లో ఉన్నటువంటిది ఆటోమేషన్ అనమాట. సో ఆటోమేషన్కి వచ్చేసరికి మనకి సెల్ స్క్రిప్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈజ్ ఈజీ అని రాస్తానులేండి. ఆటోమేషన్ విత్ లైనక్స్ ఈజ్ వెరీ ఈజీ థింగ్. సో ఆటోమేషన్కి వచ్చేసరికి షెల్ స్క్రిప్టింగ్లో మనకి లైనక్స్ కమాండ్స్ ఇచ్చేసి లేదా లైనక్స్ ప్రోగ్రామ్ ఇచ్చేసి షెల్ స్క్రిప్టింగ్ చేస్తాము. దానికి మనకి దాన్ని మనం ఆటోమేషన్ అంటాము. దానికి కూడా ఎక్కువ లైనక్స్ని యూజ్ చేస్తుంటారు. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి సెక్యూరిటీ. ఓకేనా. సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మోర్ సెక్యూర్ ఓఎస్ ఈస్ లైనక్స్ ఓన్లీ. ఓకేనా. దీని ఉన్నటువంటి సెక్యూరిటీ ఏవి ఉండదు. ఇలా యాక్చువల్గా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళకి ఎక్కువ యాంటీవైరస్తో కూడా ఎక్కువ పని ఉండదు. ఓకేనా. ఎందుకంటే ఇదే ఎక్కువ సెక్యూర్గా ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఇక్కడ మెయిన్ ఎందుకు సెక్యూరిటీ ఉంటుందంటే ఏదైనా సరే ఇక్కడ మనం కమాండ్స్ ద్వారా ఆపరేట్ చేస్తుంటాము. అదే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేసరికి మనం డైరెక్ట్గా యూజర్ ఇంటర్ఫేస్తో మౌస్ కీబోర్డ్ యాక్షన్స్తో చేస్తుంటాం కదా. కానీ ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనకి ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఫర్ సపోజ్ ఫ్లిప్కార్ట్ వెయిట్ మినిట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశా. ఈ ఫ్లిప్కార్ట్లో లాగిన్ అవ్వకుండా రావట్లేదా ఇప్పుడు? ఓకే, వస్తుందిగా. సో ఈ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనం ఎలా చేస్తున్నాం, ఇవ్వండి ఈ మౌస్ని మూవ్ చేస్తుంటే అది అవుతుంది. సో ఈ మౌస్ని మూవ్ చేసి లేదంటే కీబోర్డ్ యాక్షన్స్ ద్వారా మనం వీటినన్నింటిని కూడా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. సేమ్ ఇదే విధంగా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ చేయాలంటే ఎక్కువ కమాండ్స్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మీకు దీన్ని ఏదైనా యాక్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ కీబోర్డ్ అండ్ మౌస్ యాక్షన్స్తో కాబట్టి చేసుకోవచ్చు. కానీ అదే విధంగా దీనికి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ షూస్ని లేదంటే ఈ బ్యాగ్నో ఈ శారీనో మీరు సెలెక్ట్ చేయాలని అనుకున్నారనుకోండి. సో ఇట్లా సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు మామూలుగా అయితే మౌస్ అండ్ కీబోర్డ్ యాక్షన్స్‌తో సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా అలా కాకుండా కోడ్ రాసి రాసిన కోడ్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేయాలంటే ఈ వాచ్ ఉంది. ఈ వాచ్‌ని సెలెక్ట్ చేయాలనుకోండి. అలా కోడ్ రాసి ఆ కోడ్ ద్వారా మీరు సెలెక్ట్ చేయాలంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
అవునా కదా? కొంచెం ఏంటి చాలా ఇబ్బంది. సో, సేమ్ అందువల్లే ఇది సెక్యూర్‌గా ఉంటుందని కూడా మీకు చెప్తున్నాను. ఎగ్జాంపుల్ కోసం మీకు ఇది చూపించాను. ఓకేనా? కోడ్ రాసి హ్యాక్ చేయడం దానికను డైరెక్ట్‌గా కీబోర్డ్, మౌస్ ద్వారా హ్యాక్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! సో, అదనమాట. ఓకేనా? నౌ ఇక్కడ మీకు ఇంకొకటి కూడా చూపించాలి. మీకు సెక్యూరిటీ అని చెప్పాను కదా! విచ్ ఓఎస్ ఈస్ మోర్ సెక్యూర్ అని కొడతాను. చూడండి. Linux is often considered as more secure than Windows or Mac OS. ఓకేనా? సో, మ్యాక్ ఓఎస్ అనేది చాలా కాస్ట్‌లీ థింగ్. కానీ మ్యాక్ ఓఎస్ కన్నా, విండోస్ ఓఎస్ కన్నా కూడా లైనక్స్ అనేది సెక్యూర్‌గా ఎక్కువుంటుంది. సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ మ్యాక్ ఓఎస్ కూడా డెవలప్ చేసింది లైనక్స్‌తోనే. సో, ఇక్కడ చూడండి. సో, మ్యాక్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? Which operating system? So Mac OS is also developed from Unix based operating system, Unix or Linux. ఓకేనా? యూనిక్స్ యూనిక్స్‌తో తయారు చేశారు. యూనిక్స్ ఏమో ఫ్రీ. మ్యాక్ ఏమో యాపిల్. మ్యాక్ అంటే ఏంటి? యాపిలే కదా! సో, యాపిల్ ఏమో కాస్ట్‌లీ. చూడండి ఎంత డిఫరెన్సో. అండ్ ఇంకోటి ఆండ్రాయిడ్ కూడా ఆహ్, లైనక్స్‌తోనే డెవలప్ చేస్తారు. ఓకేనా? మనం ఇచ్చేసే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి కదా! అవి కూడా. ఓకేనా? సో, ఇదన్నమాట. నెక్స్ట్ మీకు జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి ఎక్కువ డెవాప్స్, అడ్మినిస్ట్రేటర్, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎక్కువగా దేనికి యూజ్ చేస్తారు? డెవాప్స్‌కి అండ్ క్లౌడ్‌కి. ఏడబ్ల్యూఎస్ అని ఓకేనా? అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది కదా! సో, అట్లా క్లౌడ్‌కి కూడా లైనక్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఆహ్, గివ్ మీ మినిట్. సో, ఇవాల్టి ఈ క్లాస్ ముగించేలోగా మనం ఇవాల్టి ఈ క్లాస్‌లో ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాము. సో, ఈ ఈ కోర్స్ వచ్చేసరికి ఎవరైనా నేర్చుకోవచ్చు. ఐటీ వాళ్ళు కావచ్చు, నాన్ ఐటీ వాళ్ళు కావచ్చు, ఎంప్లాయీస్ అయ్యుండొచ్చు, అన్‌ఎంప్లాయీస్ అయ్యుండొచ్చు, స్టూడెంట్స్ అయ్యుండొచ్చు, స్టూడెంట్స్ కాకపోయుండొచ్చు. ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. ఎందుకని మీకు చెప్పాను. కోడింగ్ అనేది మీరు ఎంచుకునేటువంటి కెరీర్ పాత్‌ని బట్టి ఉంటుంది. ఓకేనా? మీరు టెస్టింగ్ సైడ్ వెళ్తారా? డెవలప్‌మెంట్ సైడ్ వెళ్తారా? ఇట్లా డిఫరెంట్‌గా ఉంటాయి. వెళ్ళేదాన్ని బట్టి కోడింగ్ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా సాఫ్ట్‌వేర్ ఎప్పటి వరకైతే ఉంటుందో, ఆ సాఫ్ట్‌వేర్ ఉన్నంత రోజులు లైనక్స్ అనేది ఉంటుంది. అదే విధంగా ఆ లైనక్స్‌తో పాటు మీరు ఎస్‌క్యూఎల్లో, పైథానో ఏదో ఒకటి నేర్చుకుంటే ఇక్కడ నేను పైథాన్ అని రాసాను కదా! పైథాన్ అని ఎందుకు రాసాను? అంటే ఇక్కడ చెప్తాను చూడండి. విచ్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఈజీ టు లెర్న్. సో, చూడండి పైథాన్. ఫర్ బిగినర్స్, పైథాన్ ఈస్ జనరల్లీ కన్సిడర్డ్ ది ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లెర్న్. ఓకేనా? సో, అందుకే నేను మీకిక్కడ పైథాన్ రాశాను. ఓకేనా? ఎస్‌క్యూఎల్ అనేది డేటాబేస్ సంబంధించింది. అది ప్రోగ్రామింగ్ కిందకి రాదు మెయిన్. ఓకేనా? సో, ప్రోగ్రామింగ్ వచ్చేసరికి పైథాన్ కానీ, జావా కానీ ఇవే ఉంటాయి. ఓకేనా? సో, పైథాన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు పైథాన్ చెప్పాను. అదే విధంగా మన ఛానెల్‌లో వచ్చేసరికి ఆటోమేషన్ టెస్టింగ్ చెప్తాము, పైథాన్ చెప్తాను, ఎస్‌క్యూఎల్ చెప్తాను, మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది. ఓకేనా? ఆహ్, ఈ లైనక్స్‌ని ఇంకొంచెం ఫర్దర్‌గా తీసుకెళ్ళేటప్పుడు సైబర్ సెక్యూరిటీ కూడా దానిలో యాస్ ఎ పార్ట్ ఆఫ్ లైనక్స్ ఇట్ విల్ ఆల్సో బి యాడెడ్. ఓకేనా? సో, ఇది కూడా యాడ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎవరైతే కోడింగ్ తెలీదు, ఐటీ ఇండస్ట్రీ గురించి తెలీదనుకుంటారో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నేను మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. అదే విధంగా మీరు ఎందుకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండగా లైనక్స్ ఎందుకు చూజ్ చేసుకోవాలనడానికి ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట. ఇది ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ ఓఎస్. మనీ పే చేయాల్సిన అవసరం ఎలాంటిది ఉండదు దీన్ని నేర్చుకోవడానికి. ఐ మీన్
నేర్చుకోవడానికి కాదు, యూజ్ చేసుకోవడానికి. అదేవిధంగా మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైథాన్ కానీ, జావా కానీ వాటన్నిటికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. బెటర్ ఫర్ సర్వర్ సైడ్ ప్రోగ్రామర్స్. సర్వర్స్ ఉంటాయి కదా, ఒక్కోసారి సర్వర్ డౌన్ అంటాం, బ్యాంక్కి వెళ్తాము వాళ్ళు వర్క్ చేస్తే సర్వర్ డౌన్ అయిందంటారు. సో ఆ సర్వర్స్ అనేవి కూడా అంటే డౌన్ అయిన మాత్రం ఇందులో ఉంటాయని కాదు, జనరల్గా చెప్తున్నాను. సో వాళ్ళు యూజ్ చేసేటువంటి హార్డ్వేర్ రిసోర్స్ని బట్టి కూడా సర్వర్స్ అనేవి ఉంటాయి. సో ఆ సర్వర్స్ అనేవి కూడా ఎక్కువ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. కస్టమైజబిలిటీ మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా, కస్టమైజ్ అంటే మాడిఫికేషన్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ లేదా హార్డ్వేర్ రిసోర్స్ కూడా తక్కువ, అది కూడా మీకు చూపించాను. ఆటోమేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి మాన్యువల్గా చేయాలంటే చేయలేం కదా. సో ఆటోమేషన్ అయితే మనం ఒకసారి ప్రోగ్రామింగ్ రాస్తే ఆటోమేటిక్ అదే రన్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి ఆటోమేషన్ అనేది మీకు ఈజీగా ఉంటుంది ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో. అదేవిధంగా సెక్యూరిటీ, మనం ఏం చేసినా సరే సెక్యూరిటీగా ఉండాలి. మనం అన్నీ చేసుకున్నాం కానీ మనం రాసినటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఆ వర్క్ అంతా కూడా స్టీల్ అయిపోయింది అనుకోండి, దొంగిలించబడింది అనుకోండి, అప్పుడు వేస్టే కదా. సో దీనిలో సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో హియర్ గివ్ మీ మినిట్. ఓకే. సో ఇది ఇవాల్టి క్లాసు. మీకు అప్కమింగ్ సెషన్స్ కనుక మీకు వెంటనే అప్కమింగ్ సెషన్స్ గురించి లేదా అప్కమింగ్ క్లాసెస్ గురించి క్విక్ అప్డేట్స్ వెంటనే రావాలంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకేనా. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు కూడా హెల్ప్ చేయొచ్చు. ఎవరైతే వాళ్ళ కెరీర్‌ని ఐటీలో స్టార్ట్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారో, మీరు కనుక ఈ వీడియో ని మీ సోషల్ మీడియా నెట్వర్క్స్‌లో షేర్ చేసినట్టయితే ఎవరైతే ఐటీలో రావడానికి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. మీరు డైరెక్ట్‌గాను, ఇండైరెక్ట్‌గాను వాళ్ళకి హెల్ప్ చేసినట్లుగా ఉంటుంది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.